గైస్ ఈరోజైతే కొన్ని యాస్టిస్ వాళ్ళ ఆట ప్రోటీన్ క్రియేటిన్ మల్టీవిటమిన్స్ ఒక రివ్యూ అండ్ ప్రోడక్ట్ ఓపెనింగ్ అయితే ఉంది చూసాను నేను వచ్చి కదా దీనికోసం అయితే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. చూద్దాం దీంట్లో ఏమైనా ఉన్నాయో కనిపిస్తున్నాను కోసం. ఫీల్ చాలా బాగుంటుంది, వెయిట్ అన్నమాట. చూడొచ్చు మిడిల్ క్లాస్ అబ్బాయి గోలీ ప్రోటీన్ తీసుకోవడానికి, దట్ టు 4 kgs. ఇది నాకు ఎంత పడింది, నేను అలా కొన్నాను అన్నీ మీకు డీటెయిల్గా చెప్తున్నాను. నేను ఇది తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఉంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాపర్గా. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ప్రోటీన్ అన్నమాట అండ్ క్రియేటిన్ మల్టీవిటమిన్స్ ఇచ్చారు. ఇవన్నీ పక్కకు పెట్టేసి అసలు ఇది ఎందుకు తీసుకున్నాను, ప్రీవియస్గా నేను ఏ ప్రోటీన్ వాడానో మీకైతే చెప్తాను. సో కమింగ్ టు వీడియో, అసలు నేను ఆటం ఎందుకు తీసుకున్నాను, ఆటం తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి. ఇది యూట్యూబ్లో ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుందని చెప్పేసి నేను ఏం తీసుకోలేదు. దీంట్లో మనకి 27 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి వస్తుంది అనమాట ఒక స్కూప్లో. నేను దీన్ని మజిల్ బ్లేస్తో కంపేర్ చేశాను. మజిల్ బ్లేస్ ఏమో ఇది వే అన్నమాట, వే ప్రోటీన్, ఐసోలేట్ కాదు. వేకి ఐసోలేట్కి తేడా ఏంటంటే వేలో అనేది ఐసోలేట్ అండ్ రెండు కలిపి బ్లడ్ కింద మిక్స్ అయ్యి వస్తుంది వే అనేది. సో ఈ మజిల్ బ్లేస్ ఉంది కదా, మజిల్ బ్లేస్లో అయితే పర్ స్కూప్ 24 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ దీంట్లో అయితే 27 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ ఏంటంటే ఒక దీనికి దానికి డిఫరెన్స్, ఇది 36 grams పర్ స్కూప్ అండ్ మజిల్ బ్లేస్ వచ్చేసి 30 grams. చూడండి, మీకు 30 gramsలో 24 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ ఇది 36 gramsలో 27 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. పెద్ద ఫరక్ ఏం పడదు, రెండు ఒకేలా ఉంటాయి. అండ్ ఇది ఎందుకు తీసుకున్నానంటే కాస్ట్ ఎఫిషియంట్. మనకి ఒక 500 to 700 డిఫరెన్స్ అయితే ఉంది దానికి దీనికి, అందుకని చెప్పేసి తీసుకున్నాను. రిజల్ట్స్, ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉంటాయి యాస్టిస్ కూడా. ఇది ఏ బ్రాండ్ ప్రమోషన్ ఏం కాదు, ఎందుకంటే మన దగ్గర బ్రాండ్లు కూడా రావు కాబట్టి. సో ఇది నా ఫస్ట్ 4 kgs కంటైనర్. దీంతో మనం అయితే కట్టింగ్ ఫేస్లో బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ప్రోటీన్ గోల్ అనేది హిట్ చేయాలి. దట్టు ఫాస్ట్గా మన మజిల్కి అనేది ప్రోటీన్ అబ్జర్వ్ చేసుకోవడానికి వే అనేది బెస్ట్ అన్నమాట. ప్రోటీన్ ఈ చికెన్ నుంచి వచ్చింది, మళ్ళీ మీకు ఎగ్స్ నుంచి వచ్చింది, కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అబ్జర్వ్ చేసుకోవడం. సో మనకి వే ఉందనుకోండి, మనం జిమ్ చేసిన వెంటనే ఈ వే అనేది కన్జ్యూమ్ చేస్తే మనకి ప్రోటీన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. సో అందుకని తీసుకున్నాను. అండ్ క్రయాటిన్ కూడా నేను యాస్టిస్ వాళ్ళది తీసుకున్నాను, ఎందుకంటే దీనికి ఒక టిప్ ఉంది చెప్తాను మీకు. యాస్టిస్ వాళ్ళది అండ్ ఈ మల్టీవిటమిన్స్ అనేది నాకు ఫ్రీ వచ్చాయి. సో ఓవరాల్ ఆర్డర్ 7,000 అబవ్ అంటే మల్టీవిటమిన్స్ అనేది ఫ్రీ ఇస్తాను. సో నాకేంటి ఇది తీసుకోవడానికి ఒక 200 అనేది తక్కువైంది. సో అందుకని నేను చెప్పేసి నేను ఇప్పుడు క్రియేటిన్ కూడా ఆర్డర్ పెట్టేసాను దీంట్లో. ఇంకోటి ప్రీ వర్కౌట్ కూడా దీంట్లో పెడదాం అనుకున్నాను, కానీ పెద్ద ఏం నచ్చలేదు. ప్రీ వర్కౌట్ రివ్యూస్ కూడా నాకేం కనిపించలేదు యూట్యూబ్లో దీన్ని, అందుకని చెప్పేసి నేను ప్రీ వర్కౌట్ వేరే కంపెనీలో అయితే ఆర్డర్ పెట్టాను. అది కూడా మీకు చూపిస్తాను రివ్యూ అనేది, రేపు వస్తుంది అది. దీంట్లో ఇప్పుడు ఏమన్నా చెప్తాను చూడండి. దీంట్లో ఏమన్నా చెప్తున్నాం సాయంత్రం
5.7 grams PCAA ఉంది దీంట్లో, అండ్ 12.2 grams ఆఫ్ EAA ఉంది, అండ్ 4.5 grams ఆఫ్ గ్లూటాథయోన్ ఉంది. ఇవన్నీ మనం మజిల్ రికవరీ సూపర్గా యూజ్ అవుతాయి. ఇది సేమ్ మజిల్ బ్రేజ్లో కూడా ఇలాగే ఉంటుంది అమౌంట్, ఫరక్ ఏం పడదు, రెండు ఒకేలా ఉంటాయి. ఏది తీసుకున్నా మీరు ఒకటే, కాకపోతే కొంచెం కాస్ట్ ఎఫిషియెంట్గా వస్తుందని నేను తీసుకున్నాను, లేకపోతే నేను మజిల్ బ్లేజ్ తీసుకున్నాను. మజిల్ బ్లేజ్లో ఆల్రెడీ ప్రోడక్ట్స్ వాడాను. సో ఈ యాటమ్ అనేది యాస్టిస్ వాళ్ళు, ఇదేంటి యాస్టిస్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి మనకి ఇది అప్రూవ్ అయ్యి వస్తుంది అన్నమాట. ఇది ఒక 20 years బ్యాక్ నుంచి ఉన్న ప్రోడక్టే, కాకపోతే అప్పుడు యాస్టిస్ అనే పేరు మీద ఉండేది, దాన్ని రీనేమ్ చేసి యాటమ్ అని తీసుకొచ్చి సోను సూద్ గారితో ప్రమోషన్ అయితే చేయిస్తున్నారు. ఇది బాగా హైప్డ్ ప్రోడక్ట్. సో దీని మిక్సబిలిటీ, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వెన్నెలా ఫ్లేవర్ అయితే పెట్టాను నేను, కానీ ఇక్కడ ఫ్లేవర్ ఏం కనిపించట్లేదు. చూడండి మీకు బాగా ప్యాకింగ్ కూడా దీన్ని అయితే మనం వెరిఫై కూడా చేసి చూద్దాం. దీన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రోడక్ట్. మల్టీవిటమిన్ క్యాప్సూల్ 60 క్యాప్సూల్స్ ఉంటుంది దీంట్లో, తక్కువేం కాదు. మల్టీవిటమిన్ అన్నీ సీల్ బ్యాక్. డైరెక్ట్ నేను యాస్టీస్ నుంచే ఆర్డర్ చేశాను, వీళ్ళ కంపెనీ మెయిన్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను అన్నమాట. సో దానివల్ల నాకు డిస్కౌంట్ కూడా వచ్చింది. ప్రజెంట్ ఆన్లైన్ ప్రైస్ ఇది 7,300 ఉంది. నాకు ఇవన్నీ కలిపి 7,500 వచ్చింది. సారీ 6,500 వచ్చింది నాకు ఇవన్నీ కలిపి. స్క్రీన్ మీద వేస్తాను చూడండి, మీరు ఇక్కడ కనిపించదు. వెబ్సైట్లో నేను బుక్ చేసింది పక్కనైతే వేస్తాను చూడండి. ఇది ఉంది కదా, ఇది ఎంటీ. మనం బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండడానికి ఎంటీ పెట్టాను. సో ఎంటీది 0 చేసేస్తాం. 0 చేసిన తర్వాత మనం మాసేయటం. ఇది కరెక్ట్ వెయిట్ అనమాట, 3 కరెక్ట్గా ఉంది. కవర్ తీసేస్తాం అంటే కరెక్ట్గా 4 kgs అనమాట. సో మిక్సబిలిటీ ఎలా ఉందో చూద్దాం. కంపెనీ వాళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారం ఫస్ట్ వాటర్ అనేది తీసుకుని ఆ తర్వాత మనం ప్రోటీన్ అనేది యాడ్ చేయాలి. ఫస్ట్ ప్రోటీన్ వేసేసి తర్వాత వాటర్ యాడ్ చేయడం కాదు. మిక్సబిలిటీ అనేది అప్పుడే బాగుంటుంది. ఇప్పుడే సీల్ ఓపెన్ చేసాను. వెన్నెలా ఫ్లేవర్ స్కూప్కి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుందో కూడా చూపిస్తాను మీకు. వేయింగ్ స్కేల్ ఇక్కడ 0 చేసాను. ఇది ఒక 10 grams వచ్చింది, దీన్ని 0 చేశాను. కరెక్ట్గా స్కూప్ తీసుకోండి. 33 grams సైజ్ స్కూప్ అయితే వచ్చింది.
30 seconds minimum, 30 seconds. చూద్దాం మిక్సిబిలిటీ ఎలా ఉందో. యావరేజ్. వెన్నెలా ఫ్లేవర్ అయితే యావరేజ్. నేను ఫస్ట్ చాక్లెట్ ఫ్లేవర్ వాడాను. చాక్లెట్ ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది. పర్లేదు, బాగుంది. చూద్దాం మిక్సిబిలిటీ ఎలా ఉందో. యావరేజ్. వెన్నెలా ఫ్లేవర్ అయితే యావరేజ్. నేను ఫస్ట్ చాక్లెట్ ఫ్లేవర్ వాడాను. చాక్లెట్ ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది. పర్లేదు, బాగుంది.